ఢిల్లీలోని జజ్జర్లో ఉన్న సంస్కారం యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. We are really lucky to have such a huge student population from the north, south. బీటెక్ కోర్స్ ఉంది అండ్ అలాగే మేనేజ్మెంట్ కోర్స్, బీకామ్, ఎంబీఏ, వెటర్నరీ, లా స్కూల్స్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, బిఏ ఆనర్స్ ఉంది, హెల్త్ అలైడ్ సైన్సెస్ అండ్ డిప్లొమాస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది, బిఎస్సి ఆనర్స్, ఆయుర్వేద ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది, నర్సింగ్ ఉంది అండ్ బి వొకేషనల్ లో ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని కోర్సెస్ ఈ యూనివర్సిటీలో మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. तो हम उसकी 100% प्लेसमेंट करा रहे हैं. If we talk about the collaboration, that IBM is a big name. We are already providing MacBook to the student from the Apple company. Google is a very big name. Health facilities, medical facilities, free of cost. ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. హాస్టల్ ఫుడ్ కూడా బాగుంది, సౌత్ ఫుడ్ పెడుతున్నారు. ఇంటర్మీడియట్లో పీసీఎం గ్రూప్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90% వచ్చిన వాళ్ళకి 6,10,000 అండ్ 70% అబోవ్ వచ్చిన వాళ్ళకి 7,05,000 మాత్రమే ఫీజు, ఇంక్లూడింగ్ హాస్టల్స్ అండ్ అకామిడేషన్ అన్నీ కలిపి విత్ నో అదర్ ఎక్స్ట్రా ఛార్జెస్ 4 ఇయర్స్కి కలిపి ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటే సంస్కారం యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను ఢిల్లీలోని జజ్జర్లో ఉన్న సంస్కారం యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. ఇది మొత్తం 150 ఏకర్స్లో యూనివర్సిటీ డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీటెక్ కావచ్చు, వెటర్నరీ, ఎంబీబీఎస్ అండ్ పారామెడికల్ సైన్సెస్, అగ్రికల్చర్, ఇలా బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. మనకు మెయిన్గా సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి బీటెక్, పారామెడికల్ సైన్సెస్ అండ్ వెటర్నరీ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కాబట్టి అసలు క్యాంపస్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి క్యాంపస్ టూర్ చేద్దాం ఎలా ఉంది అంటే. లెట్స్ గో. వావ్! సో అసలు ఎంటర్ అవ్వగానే ఎంత పెద్ద క్యాంపస్ తెలుసా, 150 ఏకర్స్ క్యాంపస్, బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫుల్ హై అండ్ టెక్నాలజీతో కలిగినటువంటి ల్యాబ్స్ కావచ్చు, మనకు బిల్డింగ్స్ కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అసలు ఏ కోర్సెస్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏంటి అండ్ ఫ్యాకల్టీ మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో నేను చెప్పాను కదా మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీని. అసలు ఎందుకు మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అంటే బోల్డ్ అని కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు చాలా మంచి లష్ గ్రీన్ క్యాంపస్, దాంతోపాటు మనకు అకాడమిక్ ఎక్సలెన్స్, 10 ఇయర్స్ నుంచి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది. అండ్ మనకు ఇక్కడ పక్కనే మల్టీ స్ట్రీమ్ అనగానే ప్రతి ఒక్కటి ఇన్ క్యాంపస్లోనే ఉంటుంది కాబట్టి 750 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉంది. అటు ఎంబీబీఎస్ స్టార్ట్ అవ్వబోతోంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అండ్ మనకు స్టార్టప్ అండ్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ హబ్స్ కూడా ఉన్నాయి. అసలు కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అవి కదా చెప్పాల్సింది అనుకున్నారు కదా. ఎస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీటెక్ కోర్స్ ఉంది అండ్ అలాగే మేనేజ్మెంట్ కోర్స్, బీకామ్, ఎంబీఏ, వెటర్నరీ, లా స్కూల్స్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు బిఏ ఆనర్స్ ఉంది, హెల్త్ అలైడ్ సైన్సెస్. ఇప్పుడు చాలామంది పారామెడికల్ కోర్సెస్ చేయడానికి తెలుగు వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అది కూడా ఉందన్నమాట. అండ్ డిప్లొమాస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది, బిఎస్సి ఆనర్స్, దాంతోపాటు ఆయుర్వేద ఉంది, తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది, నర్సింగ్ ఉంది అండ్ ఎంబీబీఎస్ కాలేజ్ స్టార్ట్ అవ్వబోతోంది అండ్ బి వొకేషనల్లో ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని కోర్సెస్ మనకు ఈ 150 ఏకర్స్లో ఈ యూనివర్సిటీలో మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఎస్పెషల్లీ బీటెక్ వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చాలా మంచి మంచి స్కాలర్షిప్స్ అనేది వీళ్ళు ఇచ్చారు. అసలు లోపలికి వెళ్ళి జిమ్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎటువంటి కోర్సెస్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎలా ఉందని బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా సంస్కారం యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో. సో ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ 9884944399. సో ఈ అడ్మిషన్ బ్లాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. యూజువల్గా ఎవరికైతే ఇంటర్మీడియట్లో పీసీఎం గ్రూప్లో మీకు 90% అబవ్ మార్క్స్ కానీ వచ్చాయంటే కేవలం ఫీజు ఎంతో గెస్ట్ చేయండి. బీటెక్ వాళ్ళకి జస్ట్ 6,10,000 మాత్రమే, అది కూడా ఇంక్లూడింగ్ హాస్టల్ అకామిడేషన్ అండ్ ఫుల్ క్యాంపస్ మొత్తం ఏసీ అండ్ హాస్టల్స్లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఒక్క
ఒక్క రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు. ల్యాబ్ ఫీజ్ అని, ఎగ్జామ్ ఫీజ్ అని, ప్రాక్టికల్స్ అని ఇలా ప్రతి ఒక్కదానికి ఎక్స్ట్రా ఫీజు చాలా యూనివర్సిటీలో కలెక్ట్ చేశారు. సో ఇక్కడ అటువంటి ఫీజెస్ ఏమీ లేవు. జస్ట్ మీరు 6,10,000 కడితే చాలు, ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ అలాగే ఫుడ్ కూడా అండ్ మనకి ఎడ్యుకేషన్ కూడా 4 ఇయర్స్లో దొరుకుతుంది. అలాగే అబౌవ్ 70% పీసీఎం గ్రూప్లో ఇంటర్మీడియట్లో ఎవరికైతే అబౌవ్ 70% వస్తుందో వాళ్ళకు కేవలం 7,05,000లో 4 సంవత్సరాల ఎడ్యుకేషన్, దాంతోపాటు ల్యాబ్, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్లో ఎటువంటి ఫీజు తీసుకోరు. అండ్ మనకు సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంపస్ ఉంటుంది, దాంతోపాటు హాస్టల్ కూడా మనకు ఏసీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరగదు. ఇది నా గ్యారంటీ. అండ్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా యూనివర్సిటీస్లో ఛాన్సలర్ని ఎప్పుడో ఒకసారి చూస్తారు, కానీ మన సంస్కారం యూనివర్సిటీలో మహిపాల్ యాదవ్ గారు ఛాన్సలర్ని డైరెక్ట్గా స్టూడెంట్స్ ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళి యాక్సెసిబుల్గా మాట్లాడేంత చనువు ఆయన కల్పిస్తున్నారు. ఆయనను అడుగుదాం అసలు సంస్కారం యూనివర్సిటీ ఎలా ఉంది, ఎందుకు ఇంత తక్కువ ఫీజెస్. 90% వచ్చిన వాళ్ళకి 6,10,000 అండ్ 70% అబోవ్ వచ్చిన వాళ్ళకి ఇంటర్మీడియట్లో పీసీఎం గ్రూప్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,05,000 మాత్రమే ఫీజు, ఇంక్లూడింగ్ హాస్టల్స్ అండ్ అకామిడేషన్ అన్నీ కలిపి విత్ నో అదర్ ఎక్స్ట్రా ఛార్జెస్ 4 ఇయర్స్కి కలిపి. అసలు ఎందుకు ఇంత తక్కువ ఫీ స్ట్రక్చర్ కోట్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం రండి. ఎస్, महिपाल గారు అయితే ఉన్నారు ఛాన్సలర్, ఆయనతో మాట్లాడదాం. నమస్कार जी, नमस्कार। सब कैसे हो सर? बहुत अच्छे, बहुत सर लास्ट ईयर जब हम लोग आए थे 2-3 बिल्डिंग नहीं था, अभी पूरा इंफ्रास्ट्रक्चर के साथ सेट कर लिया, कैसे हो गए सब? ये आप लोग एक साल लास्ट ईयर मैंने बताया था कि हम ऐसे ऐसे सारी चीजें करेंगे और ये फैसिलिटी बच्चों को देंगे, और शायद मैं सोचता हूँ कि अप्रैल के महीने की बात थी वो, और जब तक तो यहाँ बिल्डिंग कंस्ट्रक्ट होने में लगी थी, और शायद आप लोग सोच रहे होंगे कि एक साल में किस तरह सारी हाँ, जो भी आप बोला पूरा तैयार हो गया. हाँ, जो हमने बोला आपको, और वो सब चीज़ें तैयार हो गया, और वर्ल्ड क्लास फैसिलिटी के साथ आज हम यहाँ खड़े हैं, और उसमें आप देख ही रहोगे सारी चीज़ें हमारे पास अवेलेबल है. तो ये है सारी चीज़ें जो हम बना रहे हैं, कर रहे हैं. सर आपका लाइफ जर्नी देखा तो बहुत सक्सेसफुल एक इंस्पिरेशनल स्टोरी मिल रहा है आपको, हमको, क्योंकि ना स्कूल से स्टार्ट किया आप, इतना फोकस से अब स्कूल से यूनिवर्सिटी तक गया, आप एमबीबीएस यूनिवर्सिटी भी नेक्स्ट ईयर स्टार्ट कर रहे हो. कैसे हुआ सर, इतना इंस्पिरेशन कहाँ से आता है आपको? 2015 में 2015 में हमने जज्जर के कैंपस से स्कूल की स्टार्ट की थी, जो हमारे पास 300 बच्चे के तकरीबन आए थे, 300 स्टूडेंट हमारे पास आए थे, और उसके नेक्स्ट ईयर 900 आए, फिर 1800 आए, उसके बाद तकरीबन 2500. तो एक जर्नी वहाँ से स्टार्ट की थी. तो 2017-18 में मैंने कहा था कि KG to PhD हम लाएंगे. तो लोगों ने उस टाइम सोचा था कि 2015 का जो 2015 का जो स्कूल है वो जो लॉन्च किया है एजुकेशन में, और वो 2-3 साल के बाद ही कहने लगे KG to PhD का सपना बच्चों को देने लगे. तो हमने उसके लिए अथक प्रयास किए, और अथक प्रयास करके हम यहाँ तक पहुँचे. अब इस साल हम देख लिया तो 300 के ऊपर हमारा तेलुगु स्टूडेंट्स है. ये कैसा हो गया, मतलब बहुत अच्छा तरह ये लोग, हम लोग स्टूडेंट्स को फीडबैक भी हम लोग पूछा है, बहुत अच्छा बोला वो लोग. स्टूडेंट की फीडबैक से जरूरी होती है कि हम उनको प्रोवाइड अपनी आत्मिक शांति और आत्मिक संतुष्टि. हमें क्या उनको फैसिलिटी दी, क्या नहीं दी, वो एक अलग चीजें होती है, परंतु जो हम कमिटमेंट करते हैं उसको पूरा करने की कोशिश करते हैं. उस तरह की चीजें हम नहीं कह सकते कि हर बच्चे को सेटिस्फाइड कर पाए. कुछ बच्चे चाहते हैं कि मैं हॉस्टल में मेरे को जल्दी ना उठाया जाए, क्योंकि सुबह अगर 9 बजे ऐसा क्लास नहीं हो रहती है, गर्मी का टाइम है, तो एसी चलता है, तो बच्चे को नींद आती क्योंकि सुबह. पूरा जेंजी किड्स हो गया ना हाँ, अभी तो तो. वो सुबह नहीं उठ पाता काफी बार. तो हम अगर एसी बंद करते हैं तो वो सोचता है हमारे एसी बंद कर दिए गए. अगर कुछ चीजें होती है कि हम कहीं क्लास में अटेंड करो, क्लास में थोड़ा सा अटेंटिव रहो, तो शायद हो सकता है वो बच्चा सोचे मेरे को क्यों कहा जा रहा है, क्यों मेरे को क्लास के लिए कहा जा रहा है, क्यों मेरे को लिए, क्योंकि बच्चा है वो समझता नहीं. जब बच्चा 12वीं पास करके आता है, जब +2 पास करके आता है, तो वो फ्रीडम चाहता है. वो चाहता है मैं इतनी दूर आ गया, थोड़ी फ्रीडम भी मेरे को हो, परंतु उसको ये नहीं पता रहता कि तेरी कामयाबी नहीं होगी अगर अच्छी तरह नहीं पढ़ा तो. वो बातें उसको समझ में आती हैं सेकंड ईयर में जाके, थर्ड ईयर में जाके. मैं मानता हूँ कि जब सेकंड ईयर में बच्चा चला जाता है तो वो अपने भविष्य के बारे में थर्ड ईयर में थोड़ा सीरियस लेता है. थोड़ा सीरियस लेता है. जब फर्स्ट ईयर में बच्चा आता है, +2 की सोच के बाद आता है, तो उतना सीरियस नहीं रहता. तो मैं ये नहीं कहता कि बच्चे अच्छे बोले या वो बोले,
हाँ, बच्चे खराब भी बोले तो भी मेरे को अच्छा लगता है, क्योंकि वो कुछ ना कुछ तो बोल रहा है। अगर बच्चा बोलेगा ही नहीं, तो अगर एक्सप्रेस किया ना। एक्सप्रेस किया उसने, तो वो बड़ी एक अच्छी बात होती है कि बच्चा बोले कुछ ना कुछ, क्योंकि अगर वो हमारे कुछ बोलेगा तो हमें पता लगेगा क्या क्या हम उसको सुधार कर पाएंगे, उनको ठीक कर पाएंगे और उसको बच्चे के भविष्य के बारे में सोच सकेंगे। सो अब तेलुगु स्टेट्स में ये पता चल गया कि संस्कार यूनिवर्सिटी पेरेंट फ्रेंडली यूनिवर्सिटी, क्योंकि फीस स्ट्रक्चर बहुत कम दे रहे हैं आप। क्यों दे रही है? और पूरा हॉस्टल और अकोमोडेशन एंड एकेडमिक्स 4 साल के लिए सिर्फ और सिर्फ 6,10,000, 90% अबो के लिए, 70% अबो के लिए 7,05,000, इतना बजट में क्यों दे रहे हैं आप? हमने सोचा कि गरीब बच्चों को पढ़ाया जाए, अच्छे बच्चों को पढ़ाया जाए और एक अच्छा माहौल उस तरह का दिया जाए। और मैं सोचता हूँ कि हर तबके का बच्चा जब हमारे पास आएगा तो आगे आने वाले 2-3 साल के अंदर जो 3 इयर्स होगा, तो एक जो तेलुगु स्टूडेंट्स भी हमारे बारे में सोचेगा और वो आके देखेगा कि हम इतने कम पैसे में इनको इतना अच्छा फ्रेंडली सारी चीज़ें, स्टूडेंट स्ट्रेंथ और सारी चीज़ें दे रहे हैं। तो एक बड़ा स्टेप होगा और उस बड़े स्टेप में हम आगे बढ़ेंगे और वो दिन दूर नहीं होगा कि जब हम कामयाबी के पथ पे जाएंगे और आगे चल के हमारा बहुत ही अच्छा भविष्य होगा। अब हर स्टूडेंट एक ही बात पूछ रहे हैं प्लेसमेंट्स के बारे में एंड इंफ्रास्ट्रक्चर और डेवलप करना करके सोच रहे हैं, तो उसके दिशा में आप देखो, कुछ अभी प्लान आपने कर रहे देखा होगा कि हम और भी न्यू टेक्निक्स की लैब्स ला रहे हैं, हैं? न्यू टेक्नोलॉजी लैब्स हम ला रहे हैं, Yes. जो कि हमारे बच्चों के भविष्य के लिए बहुत ही अच्छी ज़रूरत है और पहली आवश्यकता भी है बच्चों की। न्यू टेक्नोलॉजी लैब्स हमारी होनी चाहिए और न्यू टेक्नोलॉजी लैब में हम उनको क्या क्या फैसिलिटी प्रोवाइड करेंगे, एक बहुत बड़ी बात होती है। सबसे बड़ी बात है कि प्लेसमेंट की बात है। अगर जो बच्चा, मैं कहता हूँ, थोड़ा सा भी ठीक पढ़ लेगा तो हम उसकी 100% प्लेसमेंट करा रहे हैं। जिस Okay. तरह अभी हमारे पास एमबीए का बैच था, फर्स्ट बैच हमारा एमबीए का निकला, तो 2 साल की, तो उसमें हमने लगभग अच्छे पैकेज पे एमबीए के बच्चों को हमने प्लेस कोई किया है। स्टूडेंट जापान में भी जापान में भेजा है भेजा हमने है। और जर्मनी में हम बच्चों को भेज रहे हैं और ये पहले यूनिवर्सिटी का कैंपस हो सकता है। ज़्यादा तो मैं इस बारे में नहीं कहूँगा कि हमने इंटर्नशिप के लिए उसको, जब छुट्टियां हैं यहाँ, तो वहाँ एक स्कीम होती है कि जर्मनी में क्या होता है कि जो कंपनियां होती हैं तो वहाँ गर्मी की छुट्टियां में छुट्टी लेनी जरूरी होती है एम्प्लॉय के लिए, हम्म उतने दिन की छुट्टी लेते हैं। तो वो यहाँ से जो बच्चा जाता है वो 3 महीने इंटर्नशिप करके 2 महीने 3 महीने वहाँ से आ सकता है और उसकी उसको सैलरी भी मिलती है और वो एक उसको एक अनुभव भी प्राप्त होता है। Okay. इस तरह की प्लेसमेंट यहाँ भी हमने कराई है, अच्छी अच्छी कंपनियों में हमने इनकी प्लेसमेंट कराई है, नहीं कि वैसे अच्छी अच्छी कंपनियों में प्लेसमेंट कराई है। सो लास्ट ईयर आपने जो प्रॉमिस किया साउथ इंडियन फूड और नॉनवेज पूरा आज कंप्लीटली हाँ, करेक्ट हो गया। अभी साउथ इंडियन फूड हमारे वहीं का साउथ इंडियन शेफ है यस, और वही शेफ बना रहा तेलुगु है, शेफ है। हाँ, तेलुगु शेफ है और वही बना रहा है खाना और उनका जैसा जैसा टेस्ट है। और हमने जब गैस की जब मारा मारी थी तो भी हमने इनको, जिसमें ये था कि चावल खिला दो और बस दाल खिला दो, तो भी हमने कोशिश की है कि इनको अच्छा खाना उसी तरह का दिया जाए और कोशिश में रहते हैं कि बच्चे अच्छा खाना खाएं हम्म, और वही खाना उनको दिया जाए कि वो तेलुगु खाना खाएं। नॉन वेज वेज दोनों हम खाना दे रहे हैं। हाँ। बड़ी कैंटीन काफ़ी बनाई है, जिसमें एक जगह तो एक कैंटीन में मेस में जो किचन है हमारी उसके अंदर अलग नॉन वेज नॉन अलग बनेगा, साउथ इंडियन के अलग हमने किचन बना दी डिफरेंट। और ओके, अलग अलग की डिफरेंट वाह। 3 तरह की, एक सो फॉरेन फॉरेन स्टूडेंट्स भी है फॉरेन अभी। स्टूडेंट भी हमारे पास तकरीबन 400 स्टूडेंट्स हैं और इस साल तकरीबन 1,000 बच्चा नया आएगा, तो हमने फॉरेन स्टूडेंट के लिए भी अलग किचन उनकी बना दी। सो दिस ईयर पूरा ऑर्गेनाइज्ड हो गया सर, पूरा हाँ, यूनिवर्सिटी। पूरी यूनिवर्सिटी ऑर्गेनाइज्ड हो गया। तो फाइनली आप हमारे तेलुगु पेरेंट्स को और स्टूडेंट्स को कैसे वेलकम करेगा, क्योंकि मैं आज बस मैं एक ही बात कहना चाहूँगा कि आपके तेलुगु पेरेंट्स को भी, सबको भी, तेलुगु पेरेंट्स को मैं ये कहना चाहूँगा कि आप बच्चों की भविष्य की ओर देखें। आपके बच्चों का भविष्य क्या है, कमिटमेंट की तरफ देखें कि हमने जो कमिटमेंट की थी वो हमने पूरी की और जो जो हमने बातें कर रहे हैं समय पे हम पूरी कर रहे हैं। हाँ, हो सकता है कोई देरी हो गई हो, परंतु हम अपने वादे के पक्के हैं और बच्चों की प्लेसमेंट की हम जिम्मेवारी लेते हैं और बच्चे की प्लेसमेंट हो जाएगी तो पेरेंट्स अपने आप ही खुश हो जाएगा। आने वाले 2 साल के अंदर जितने भी बच्चे, पिछली बार 300 से 400 बच्चे हमारे पास तेलुगु आए थे, तो आप देखो कि नेक्स्ट ईयर, इस साल भी हमारे पास तकरीबन 1,000 के लगभग तेलुगु स्टूडेंट डेफिनेटली डेफिनेटली आने वाला है और 1,000 के तकरीबन हमारे एडमिशन भी काफ़ी अच्छे हो गए हैं अभी तक। मेरे को पता लगा कि 300 के लगभग एडमिशन हो गए हैं।
तो नेक्स्ट ईयर हमारे पास और भी ज़्यादा बच्चे आएंगे, और इस साल नए बच्चे भी आएंगे और प्लेसमेंट कराएंगे। तो पेरेंट्स अपने आप ही, पेरेंट्स को कहूँगा कि अपने बच्चों के भविष्य के लिए यहाँ आते भी रहें। उनके अलग से हम रेस्ट हाउस भी अलग से बना रहे हैं, उनके रहने की सुविधा भी हम देंगे, तो सारी चीजें వెరీ देंगे గుడ్ तो సార్. खुश हो जाएगा सब। ఎస్, చూసారు కదా, తెలుగు వాళ్ళందరికీ అసలు మహిపాల్ యాదవ్ గారు ఛాన్సలర్ అందరికీ తెలుసు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఈజీ యాక్సెసిబుల్ ఉంటారు. ఛాన్సలర్ ఎప్పుడో కనుక ఒక్కసారి మనం చూడడానికి కూడా అవ్వదు కొన్ని యూనివర్సిటీస్లో. ఇక్కడైతే డైరెక్ట్గా మీ ప్రాబ్లమ్స్ వచ్చి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మహిపాల్ యాదవ్ గారు స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు యూనివర్సిటీ దాకా వెళ్ళారండి. ఎంబీబీఎస్ యూనివర్సిటీ కూడా త్వరలో రాబోతుంది. ఎస్పెషల్లీ బీటెక్ వాళ్ళకైతే పేరెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ నిధి గారు ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ద ప్లేస్మెంట్స్? యూ బీయింగ్ అ ప్లేస్మెంట్ ఆఫీసర్, I just want to know about the placements and company tie-ups and how important it is. As you were already saying that some of the students, almost 300 to 500 students, we are having all the way from Andhra and the Telugu students. So they are leaving their home just for the better placement and everything. Yes. So we assure their parents that we can provide 100% placement, as we are situated in the zone which is a NCR zone, and it is a, if we talk about the North region, then Gurgaon is the hub of the industries. Definitely, there's so many companies over Yes. So if we are talking about the placement of those students, then we have almost 50 companies that are already on tie-up with us. And we are approaching another 100 to 120 companies right now who are in pipeline with us to be on MOU format. And they will provide our students internship. That can be a paid internship also during their tenure. And after that, they will definitely conduct the interview. On-campus placement will be available for all those students. If we talk about the collaboration, that IBM is a big name. If we talk about the technology sector, Google is a very big name. Yes. We are approaching Google also for the tie-up. And Apple, we are already providing MacBook to the student from the Apple company. Okay. Right? And we are also approaching other companies like TCS. Amazon is a very good Yes. firm if we talk about the placement facility. Okay. And we are getting enough students from other states also, because we are providing them the skill-based. సో ప్రస్తుతం మనం స్టూడెంట్ కౌన్సిల్స్ ఆఫీస్లో ఉన్నాము. ఇది చాలా యూనిక్ అండ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ సంస్కారం యూనివర్సిటీ అని చెప్పొచ్చు. స్టూడెంట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏవైనా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంటే లెక్చరర్స్ని అప్రోచ్ అవ్వడము, ఫ్యాకల్టీని లేకపోతే చైర్మన్ అప్రోచ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తే మనకు డెఫినెట్లీ సాల్వ్ చేస్తారు. అండ్ ఈ కౌన్సిల్ ఎలా ఏర్పడింది అనేది లోపలికి వెళ్ళి చెప్తాను, రండి. సో ఇందాక నేను చెప్పినట్టు సంస్కారం యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ ఆఫీసులకు అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి. చెప్పుకోవడానికి ఒక సోర్స్ అంటూ ఉండాలి కదా, దానికోసం వాళ్ళు స్టూడెంట్ అసోసియేషన్ చేశారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరీ, సెక్రటేరియట్, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్, ఇలా ప్రతి ఒక్కరిని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకున్న తర్వాత ఆ వర్గాల్లో ఆ జోనర్లో ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు అనమాట. సో ప్రస్తుతానికి ఈ ఇయర్ మనకు ప్రెసిడెంట్ ఏమో హితేష్ ముండాలియా. సో ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఏ స్టూడెంట్ ఎందులో వాళ్ళు ఎలక్ట్ అయ్యారని ఒకసారి చూపిస్తాను, రండి. సో ఇక్కడైతే వైస్ ప్రెసిడెంట్స్ అనమాట. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, జస్రీత్, భాను చౌహాన్, జియా. సో ఇలా ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, అండ్ అకాడమిక్ ఇన్ఛార్జ్ అండ్ సెక్రటరీ, ఇలా ప్రతి ఒక్క పోస్ట్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ వాళ్ళని ఎన్నికల్లో ఎన్నుకుంటారు. ఏంటంటే ఇలాంటి ఒక కల్చర్, ఇలాంటి ఒక స్పెషల్ ఫీచర్ మనకు సంస్కారం యూనివర్సిటీలో ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లంకి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ప్రాబ్లం ఉంటే సతమతం అయ్యి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా స్టూడెంట్ కౌన్సిల్ ఆఫీస్కి వచ్చి మన ఫిర్యాదును మనం చెప్పుకుంటే అది ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి స్టూడెంట్స్ అందరు కృషి చేస్తారు. సో ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి అదర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటే మెయిన్ ప్రాబ్లం మనకు అకామిడేషన్ కానీ ఫుడ్లో కానీ వస్తుంది. సో వాళ్ళకు కూడా స్పెషల్గా మనకు హాస్టల్ అండ్ మెస్ ఇన్ఛార్జెస్ కూడా ఉంటారు, స్టూడెంట్సే అనమాట. సో ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, హైజీనిక్ ఇలాంటి విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇమీడియట్గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ సంస్కారం యూనివర్సిటీలో మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ 6 కుక్స్ మనకు విజయవాడ నుంచి అండ్ అలాగే నెల్లూరు నుంచి ఇలాంటి ప్లేసెస్ నుంచి మనకు షెఫ్స్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడే ఉంటారు వాళ్ళు. సో ఏంటంటే ఒక మంచి భోజనము ఉంటే, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే పీస్ఫుల్గా చదువుకుంటారు, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అనమాట. సో ఇక్కడ చూసారా, అభిషేక్ దోడా, షీటు అండ్ హ్యాపీ, ఈ స్టూడెంట్స్ ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా హాస్టల్లో కానీ లేకపోతే మనకు మెస్లో కానీ ఫుడ్ ఫెసిలిటీస్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తారు.
సో సంస్కారం యూనివర్సిటీలో ఉన్న డిజిటలైజ్డ్ అండ్ సొఫిస్టికేటెడ్ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ చక్కగా స్టెప్ వైజ్ మనకు సీట్స్ అరేంజ్మెంట్ అనేది ఉంది. అండ్ ఇటువైపు డిజిటలైజ్డ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటే పిల్లలకి కొంచెం ఈజినెస్ ఉంటుంది అండ్ చదువుకోవడానికి ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో లెక్చరర్స్ కానీ అండ్ ఎవ్రీవన్ గెస్ట్ లెక్చరర్స్ ఎవ్రీవన్ సెమినార్స్ కండక్ట్ చేయడానికి అండ్ కాన్ఫరెన్సెస్ కూడా మనం క్లాస్ రూమ్స్లోనే కండక్ట్ చేసుకోవచ్చు. అంత పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు. సో ప్రస్తుతం సంస్కారం యూనివర్సిటీలో ఉన్న యాపిల్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. సో యాపిల్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ ల్యాబ్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ మనకు ఈ ల్యాబ్లో యాపిల్ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీసే వచ్చి లెక్చరర్స్గా, ఇక్కడ గెస్ట్ లెక్చరర్స్గా వీళ్ళకు ఇంటర్న్షిప్స్ ఎస్పెషల్లీ ట్రైన్ చేస్తుంటారు. ఇందాక 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ అన్నాను కదా, రీజన్ ఏంటి అంటే సో ఈ యూనివర్సిటీ మనకు ఎన్సిఆర్ జోన్కి దగ్గరగా ఉంది, గురుగావ్కి చాలా దగ్గరగా ఉంది. ఎన్సిఆర్ జోన్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజనల్ జోన్. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క కంపెనీ మన యూనివర్సిటీతో టైఅప్ ఉందన్నమాట. అందుకనే మనకు మైక్రోసాఫ్ట్ ల్యాబ్స్ కావచ్చు, యాపిల్ ల్యాబ్స్ కావచ్చు, అక్కడున్న ఆ కంపెనీ యొక్క లెక్చరర్స్ కానీ ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీసే వచ్చి ఇంటర్న్షిప్స్ అనేది వీళ్ళతో చేయించడం స్పెషాలిటీ. అందుకనే 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ల్యాబ్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ప్రస్తుతం అయితే మైక్రోసాఫ్ట్ ల్యాబ్లో ఉన్నాము. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మన సంస్కారం యూనివర్సిటీతో టైఅప్ అయి కొలాబరేట్ అయ్యి ఈ ల్యాబ్ని డిజైన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. అండ్ మనకు ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఎస్పెషల్లీ కంపెనీ నుంచి వచ్చిన ఎంప్లాయీసే ఇక్కడ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. అండ్ ఎస్పెషల్లీ మనకు థర్డ్ ఇయర్ నుంచి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. మనకు ఇక్కడ నుంచి సంస్కారం యూనివర్సిటీ నుంచి అదర్ కంట్రీస్లో ఫారిన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ టైఅప్ ఉంది. ఎవరైతే ఆ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో థర్డ్ ఇయర్లో లేదా ఫైనల్ ఇయర్లో మనం అదర్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఎస్పెషల్లీ ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలన్న ఆ అవకాశం కూడా మన సంస్కారం యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం అయితే నేను ఫిజియో ల్యాబ్లో ఉన్నాను. బోల్డ్ అని మైక్రోస్కోప్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్పెషల్లీ ఈ ల్యాబ్ ఎందుకు యూస్ చేశారంటే ఎంబీబీఎస్ వాళ్ళు కావచ్చు, ఆయుర్వేదిక్ చదువుకుంటున్న వాళ్ళు, ఫిజియోథెరపీ చదువుకుంటున్న వాళ్ళు, పారామెడికల్ సైన్సెస్, అలైడ్ సైన్సెస్ చదువుకున్న వాళ్ళకి ఈ ల్యాబ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ టిష్యూ కల్చర్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా హిస్టాలజీ అండ్ మనకు పెథాలజీ కావచ్చు అండ్ ఫిజియాలజీ కావచ్చు ఇక్కడ వాళ్ళు తెలుసుకోవడానికి చాలా చాలా సింపుల్ వేలో ప్రాక్టికల్స్గా వర్కౌట్ చేయడానికి ఇన్ని మైక్రోస్కోప్స్ పెట్టారు. ప్రస్తుతం అయితే మనము లైబ్రరీలో ఉన్నాం అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా అండ్ స్పేషియస్గా ఉంది లైబ్రరీ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇందాక చెప్పాను కదా, వెటర్నరీ కావచ్చు, లా స్కూల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ ఇంకా స్టార్ట్ అవబోతుంది అండ్ బీటెక్ కోర్సెస్ అండ్ పారామెడికల్ సైన్సెస్, అగ్రికల్చర్, ఆయుర్వేద, ఫిజియోథెరపీ ఇవన్నీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 25,000కి పైగా బుక్స్ ఉన్నాయి. అండ్ ఈ జర్నల్స్ అయితే మనకు 1 lakh అబోవ్ ఉన్నాయి ఈచ్ డిపార్ట్మెంట్. కొన్ని 3 lakhs కూడా ఉన్నాయి. కొన్ని ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడైతే మనకు బోల్డ్ అని బుక్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ ప్లేస్మెంట్స్ ఒకసారి చూద్దాం రండి. సో ఎస్పెషల్లీ సంస్కారం యూనివర్సిటీలో నేను చెప్పినట్టు అదర్ స్టేట్స్ నుంచి కావచ్చు, ఫారిన్ స్టూడెంట్స్ అండ్ అలాగే మన తెలుగు వాళ్ళు 300కు పైగా ఉన్నారు. ఇంతమంది డిఫరెంట్ కల్చర్స్ మనకు తెలుస్తుంది, ఎక్స్పోజ్ అవుతాం డిఫరెంట్ కల్చర్స్కి, రీజన్కి, వాళ్ళ అలవాట్లకి అండ్ వాళ్ళ మైండ్ సెట్స్కి. సో రేపన్నాడు రియల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో జాబ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, మల్టీ కల్చర్స్, ట్రెడిషన్స్, ఇంటర్ రిలీజ్ ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో హోలిస్టిక్గా స్టూడెంట్ డెవలప్ అవ్వాలి, ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్తో, ఇటు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో, ఇటు మల్టీ కల్చరల్ లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో డెవలప్ అవ్వాలి అంటే దట్టు వెరీ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్తో అంటే డెఫినెట్లీ సంస్కారం యూనివర్సిటీలో చదువుకోవాల్సిందే. సంస్కారం యూనివర్సిటీలో 300కు పైగా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు అండ్ కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చాను. వారి మాటల్లో వినండి అసలు యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని. సో నీ పేరమ్మా? బాలాజీ. సో ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఏ కోర్స్ తీసుకున్నావు బీటెక్లో? బీటెక్ ఏఐఎంఎల్. సో ఇప్పుడైతే మంచి అప్గ్రేడెడ్ కోర్స్ కదా. ఎలా ఉంది నీకు యూనివర్సిటీ అంతా? బాగుంది, చాలా బాగుంది. చాలా నచ్చిందా? అండ్ క్యాంపస్ కానీ అండ్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఏంటంటే బోల్డ్ అని డౌట్స్ వస్తుంటాయి లెక్చరర్స్ దగ్గర నుంచి. సో ఫ్యాకల్టీ ఇవన్నీ ఎలా ఉంది, రిలేషన్షిప్స్, ఫ్యాకల్టీతో అనుబంధం కానీ లైక్ బాండింగ్ ఎలా ఉంది? భయపెడుతున్నారా లేకపోతే ఫ్రెండ్లీగా ఉన్నారా?
లేదు ఫ్రెండ్లీగా ఉన్నారు బాగా. బాగా చెప్తున్నారా? ఓకే. సో, యూజువల్‌గా సీనియర్స్ ఉన్నారు కదా! ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారా? లేదు ఫ్రెండ్లీగా ఉంటారు సీనియర్స్ అంతా. సీనియర్స్ కూడా. సో, ఎస్పెషల్లీ మనకు సంస్కారం యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అలాగే వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా! ఆ, సో, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, ఆ మల్టీ కల్చరల్ తెలుసుకోవడం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునా? ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ విషయంలో కానీ, అండ్ ప్రాక్టికల్స్ ఎలా చేపిస్తున్నారు? బాగానే ఉంది అంతా. బాగానే చేపిస్తున్నారు. దగ్గర నుంచి చెప్తుంది. అకామిడేషన్ బావుందా? బాగానే. ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అని విన్నాను. అది నిజమా? అబద్ధమా? డైరెక్ట్‌గా చెప్పాలి నువ్వు అంతే. నిజమే. నిజమేనా? నీ పేరు? సమ్రత్ మ్యామ్. సమ్రత్. ఎక్కడి నుంచొచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ? పామూరు మండలం మ్యామ్. పామూరు. ఒంగోలు దగ్గరనా? ఓకే. సో, ఆల్ ద వే సంస్కారం యూనివర్సిటీ గురించి తెలుసుకొనొచ్చావు గదా! సో, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బీటెక్. ఏ కోర్సు? సిఎస్సి మెషిన్ లెర్నింగ్. వావ్! సూపర్. సో, మంచి అప్‌గ్రేడెడ్ కోర్సే నేర్చుకుంటున్నావు. ఎలా అనిపించింది? ఫస్ట్ ఇయర్ గదా! క్యాంపస్‌లోకెల్ ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద క్యాంపస్ అండ్ వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. అదంతా ఎలా అనిపించింది క్యాంపస్ గురించి? ఫస్ట్ లో రాగానే అంటే మొత్తం కొత్త స్టేట్ కదా, మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది అనుకున్నాను మేడం. కథ అందరూ ఫ్రెండ్లీగానే బాగానే దగ్గరుండి చూసుకుని ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు మంచిగా. మొత్తం మన తెలుగులో. ఓకే. సో, లెక్చరర్స్ ఎలా ఉంటారు? మంచిగా ఏమైనా డౌట్స్ అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటారా మీకు? లెక్చర్స్ బాగానే ఫ్రెండ్లీగానే మొత్తం ఇంగ్లీష్ లోనే బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఎనీ డౌట్స్ అడిగినా బాగా రెస్పాండ్ అవుతున్నాను. సో, యూజువల్‌గా బీటెక్ ఏ కోర్స్ తీసుకున్నా ప్రాక్టికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. థియరీ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. ఫ్యూచర్‌లో అంతా ఏంటంటే ప్రాక్టికల్ బేస్డ్ వర్క్స్ ఇవే ఉంటాయి. స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి గదా! సో, ఆ పరంగా అకాడమిక్ వైస్ ఎలా ఉంది నీకు? కాన్సెప్ట్ వరకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాక్టికల్స్ వచ్చేస్తే కంప్యూటర్లో దగ్గరుండి మొత్తం ఎలా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరి బాగానే నేర్పిస్తాను. సో, ఫైనల్లీ అంటే క్యాంపస్‌లో ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూసాను నేను. యాపిల్ ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ ల్యాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. సో, అప్‌గ్రేడెడ్ వెర్షన్స్‌లోనే అందులో మిమ్మల్ని తీసుకెళ్తుంటారా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ని? మొత్తం వెళ్ళాం మేము అక్కడ చేసాం కూడా ప్రాక్టికల్స్ అన్ని చోట్ల అన్ని ల్యాబ్స్. ఓకే. సో, మీ పేరు? కావేరి కావేరి. సో, ఎక్కడి నుంచి కావేరి? ప్రాక్టికల్ పాపిలి కర్నూలు నుంచి వచ్చావనమాట. సో, ఆల్ ద వే సంస్కారం యూనివర్సిటీకొచ్చావు. సో, ఇక్కడ అదర్ స్టేట్ కదా! ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? లేదా మన తెలుగు వాళ్ళున్నారు అన్న కాన్ఫిడెన్స్, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇలాంటి ఫీల్ ఏమైనా ఉందా ఇప్పుడు? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంది. హ్మ్. ఇప్పుడు అంతా అంతా ఓకే. సో, హ్యాపీ అనమాట. సో, సీనియర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉన్నారా? ఓకే. సో, ఏ కోర్స్ జాయిన్ అయ్యావు ఇక్కడ? ఏఐఎంఎల్ అండ్ బీటెక్. సో, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే. సో, ఎలా అనిపిస్తుంది కోర్స్? కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుందా? లేకపోతే ఈజీగా లెక్చరర్స్ చెప్పేదన్నీ అర్థమవుతున్నాయా? లెక్చరర్స్ చెప్పేటట్టుంది. ఓకే. హాయ్! నీ పేరమ్మా? దర్శిని దర్శిని. ఎక్కడి నుంచి దర్శిని? ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి వచ్చావు. సో, ఫస్ట్ ఇయరా ఇప్పుడు? ఎస్ ఏ కోర్స్ తీసుకున్నావు బీటెక్‌లో? బీటెక్ ఏఐఎంఎల్ తీసుకున్నాను. ఏఎంఎల్. సో, ఇదైతే ఒక మంచి కోర్స్. ఇప్పుడంతా ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కాబట్టి, కోర్స్ ఎలా ఉంది? డిఫికల్ట్‌గా ఉందా? డిఫికల్టీ అనేది మనకి ఫస్ట్ ఇయర్ లో తెలీదు మ్యామ్. సెకండ్ ఇయర్ నుంచి మనకి ఏఐఎంఎల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. ఫస్ట్ ఇయర్ యాజ్ యూజువల్ సేమ్ కోర్సెస్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ కోర్స్ వాళ్ళకి. ఓకే. సేమ్ మనకి ఏఐఎంఎల్ మెషిన్ లెర్నింగ్ సెపరేట్ టాపిక్ అని స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ నుంచి. ఓకే. సో, అయితే యూనివర్సిటీకి వచ్చాక నేను చూసాను బోల్డన్ని ల్యాబ్స్ ఉన్నాయి. యాపిల్ ల్యాబ్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ల్యాబ్స్. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఇంత ప్రాక్టికల్స్ ఉంటేనే మనం ఫ్యూచర్‌లో స్కిల్ బేస్డ్ జాబ్స్ అనేవి మనం తెచ్చుకోగలం గదా! అవును మ్యామ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఉంది. ప్రతి ఒక్క దానికి దేనికి బయట నుంచి వెళ్ళాలి, మనకి సెపరేట్ గా ఉండాలి అనే సంగతి ఏం లేదు. ఓకే. ప్రతి ఒక్క ల్యాబ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి ఇక్కడ థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్రాక్టికల్ గా చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే. సో, లెక్చరర్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలా కాబట్టి. ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ వి మిస్ అవర్ పేరెంట్స్ లైక్ దట్స్ ఆల్. డెఫినెట్లీ పేరెంట్స్‌ని మిస్ అవుతుంటాము. కానీ ఇక్కడ ఎంత ఫ్రీడమ్ ఉంటుందంటే పేరెంట్స్ అంతగా గుర్తురారు. హ్మ్. ఎలా అంటే వాళ్ళని మిస్ అవుతాము, వీళ్ళు ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉంది మిస్ అవుతారు అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ చాలా ఫ్రీడమ్ గా ఉంటాం, చాలా కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది కదా. ఓకే. సో, మంచిగా నేను చూసాను క్యాఫెటేరియాస్ ఉన్నాయి. హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నామన్న ఫీల్ ఉండదు హ్యాపీగా. రైట్? సో, ఎస్పెషల్లీ ఫుడ్ అనేది నేను సౌత్ ఇండియన్ షెఫ్స్ కూడా ఉన్నారని విన్నాను. చాలా మందికి అదర్ స్టేట్స్‌కెళ్ళినప్పుడు ఫుడ్ చాలా ప్రాబ్లమ్ అయిపోతది స్టూడెంట్స్. కొంతమంది ఫుడ్ వల్లే వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అండ్ షెఫ్స్ కూడా సౌత్ ఇండియన్ వాళ్ళే అని విన్నాను. అవును. సో, ఎలా ఫుడ్ అనిపిస్తుంది? చాలా బాగుంటుంది మ్యామ్. అండ్ మనకి ఏ డిషెస్ కావాలి ఇక్కడ ఏంటంటే
స్టూడెంట్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఫుడ్ కి సెపరేట్, హాస్టల్ కి సెపరేట్, అండ్ దేనికి వాళ్ళకి వాళ్ళ లీడర్స్ ఉంటారు. ఓ మనకి ఏం ఫుడ్ కావాలన్నా కౌన్సిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలి, ఈ డే ఇది ఉండాలి, ఇది మార్చండి అని చెప్తే వాళ్ళు మార్చేస్తారు. వావ్. సపరేట్ కౌన్సిలింగ్ ఉంది ప్రతి ఒక్క సెక్షన్. అండ్ ప్రెసిడెంట్ అనేది ఒకళ్ళు ఉంటారు. మనం డైరెక్ట్ గా వెళ్ళి చైర్మన్ వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా వీళ్ళని అప్రోచ్ అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని సెటిల్. అన్నీ సెటిల్ అవుతాయి. సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మంచిగా క్లియర్ చేయడానికి ఒక అసోసియేషన్ కూడా పెట్టారు. అండ్ ఫైనల్లీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసేసి ఉంటారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, చాలా మంది బీటెక్ వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని, సంస్కారం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని మన తెలుగు స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆల్రెడీ చెప్తే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? సంస్కారం యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం చాలా బెటర్ ఆప్షన్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ 100% ప్లేస్మెంట్ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ మనకి ప్రాక్టికల్ థియరీ ఉంటుంది. ప్రాక్టికల్ గా మనం అన్నీ చేయగలం. బయట కాలేజెస్ ఏంటంటే థియరిటికల్ గా ఉంటాయి అన్ని, జస్ట్ అలా వదిలేస్తారు. ఇక్కడ ప్రాక్టికల్ గా అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సిస్ మనతో పాటు సంస్కారం యూనివర్సిటీలో డాక్టర్ నిశాంత్ గారు ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గురించి. హాయ్ సార్, Hello, ma'am. హౌ ఆర్ యూ? I'm fine. So computer science is always a booming subject. So what do you want to say? What are the courses you people are having in Actually, in university? our university, there are many courses here regarding computer science. The core basic subject is computer science, and further we continue with the AI ML Okay. and CTIS, cloud infrastructure, and IT is there, and cyber security is there. And in regarding many more streams regarding engineering, Okay. like there are mechanical engineering, electrical engineering, civil engineering, Okay. or electronics and communication is there. So there are many streams in. So especially most of the students are loving and liking to join in artificial intelligence MLE Yes. programs like AML, cybersecurity, and cybersecurity, upgraded versions. yes. So how experienced the lecturers and all about the Actually- subjects and the courses? Actually, nowadays these are trending Okay. subjects. Okay. And regarding these subjects, we are providing them labs, software as there. So in our curriculum we connect all the subjects Okay. regarding that. So what about the internship programs, everything? Yes, we are providing internship programs. Like recently, we are there are industrial visit in ISRO, Oh wow. Dehradun. So that they'll get a practical Yes, exposure. they are getting practical exposure, and also we are approaching towards the Bangalore, Okay. like So- for industrial training. Okay, and what about the relationship between the students and the lecturers? Are you very strict or the friendly? Like, We are friendly, and Okay. we coordinate with them, and also we take them on industrial visit on tours. Like recently, we visit Manali with our students oh, nice. and Dehradun. So all the extracurricular activities and Yes. cultural activities along with the sports and the academics, everything is included. Everything. It's a power pack, we can say. Yes. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అనమాట. సో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి విజువల్స్ చూపిస్తాము, చూడండి. సో సంస్కారం యూనివర్సిటీలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడం జరిగింది. సో బీటెక్ ఎస్పెషల్లీ. సో ఎలా ఉంది ఏంటి అని లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్ని అడిగి తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళని. హలో అమ్మా, మీ పేరు? ప్రవళిక. ప్రవళిక. ఎక్కడి నుంచి ప్రవళిక? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో సంస్కారం యూనివర్సిటీ గురించి తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ అంతా? చాలా బాగుంది. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంది. ఓకే. ఇట్లా బయటకు రావడం వల్ల మంచి ఎక్స్పోజర్ జరుగుతుంది. ఇంకా అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఇవాళ ఎగ్జామ్ కదా, సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, ఎలా రాసావు ఏంటి? బాగా రాసా, మంచిగా Okay. వచ్చింది పేపర్. ఓకే. సో సెకండ్ సెమ్ కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. ఏ కోర్స్ తీసుకున్నావు? బీటెక్ సిఎస్సిఏ కోర్స్ తీసుకున్నా. ఓకే. సో లెక్చరర్స్ అంతా ఫ్రెండ్లీగా ఉంటారా? బాగుంటారు లెక్చరర్స్ అందరూ. ఏమైనా డౌట్స్ ఉన్నా అని చెప్తారు. హాలిడేస్ లో అయినా సరే ఏమైనా డౌట్స్ అడిగినా సరే వాళ్ళు చెప్తారు మంచిగా. ఓకే. సో అదర్ యూనివర్సిటీ అంటే చాలా మంది వేరే యూనివర్సిటీ వేరే స్టేట్ కి రావాలంటే భయపడుతూ ఉంటారు, ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ. ఎలా ఉన్నాయి నీకు హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని? హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అంతా బాగానే ఉన్నాయి. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. థియరీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి? ప్రాక్టికల్స్ అన్ని మొత్తం ఒక ప్రొసీజర్ లో ఉంటాయి. సో కరికులం సిలబస్ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ అవుతూ ఉంటది. ఓకే. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ ఆర్గనైజేషన్ లాగా ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఎగ్జామ్స్, థియరీ, ప్రాక్టికల్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఓకే. క్యాఫెటేరియాకి వచ్చేసాము. అండ్ బోల్డ్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. నెస్కేఫీ కావచ్చు, జ్యూస్ బార్ కావచ్చు ఇది. సో అలాగే ఒక్కసారి క్యాఫెటేరియా కూడా చూద్దాం రండి.
సో ఈ సంస్కారం యూనివర్సిటీలో మనకు క్యాఫిటేరియా అనేది ఇంత హ్యూజ్ గా ఉంది. సో చూసారా, చాలా వరకు మన స్టూడెంట్స్ బ్రేక్ టైం అనుకుంటా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి, అంటే అబ్బా ఇంట్లో ఫుడ్ స్నాక్స్ ఇవన్నీ మిస్ అవుతామే, ఓన్లీ హాస్టల్ ఫుడ్ తినాలి అన్నది ఏమీ లేదు. సో హ్యాపీగా క్యాఫిటేరియాకి వచ్చి మనకు నచ్చిన స్నాక్స్ అన్ని మనం తీసుకోవచ్చు. సో సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా క్యాఫిటేరియాని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో చూసారు కదా ఇందాక ఒక క్యాఫ్టేరియా. సో ఈ ఏరియా మొత్తం నాకు ఒక యూరోపియన్ స్టైల్లో వాకింగ్ స్ట్రీట్స్, ఈటింగ్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో అలా ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక క్యాఫ్టేరియా కూడా ఉంది. సో జే టౌన్ కెఫే, ఒకసారి అది కూడా చూద్దాం రండి. సో ఎప్పుడైనా అలా రిలాక్స్ అవ్వాలి, అవుట్ సైడ్ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయాలంటే కూడా బయటకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ వాళ్ళే ఇలా ఒక కైండ్ ఆఫ్ సాబర్ మ్యూజిక్ తో రెస్టారెంట్ స్టైల్లో స్టూడెంట్స్ కొంచెం సూదింగ్ గా రిలీఫ్ గా అవడానికి ఇలా కెఫెటేరియాస్ కూడా పెట్టారు. సో బేకరీ ఐటమ్స్, కాఫీస్, డ్రింక్స్, షేక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ అ రిలాక్సేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇదైతే సంస్కారం యూనివర్సిటీ యొక్క సూపర్ మార్కెట్. సో చాలా మందికి స్నాకింగ్ చేయాలనిపిస్తుంది అండ్ ఏవైనా అవసరాలు ఉంటాయి, షాంపూస్ ఇవి తీసుకోవాలి, సో ఎక్కడికో బయటకు వెళ్ళాలి అని లేకుండా ప్రతి ఒక్కటి ఇక్కడే వాళ్ళు డిజైన్ చేసి ఇక్కడే వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో ఇదైతే ఇంకొక క్యాఫిటేరియా. సో మొత్తం మనకు 1 2 3 క్యాఫిటేరియాస్ ఉన్నాయి. సో చూసారు కదా, మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని ప్రశాంతంగా లంచ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా ఫ్రెండ్స్ మధ్య కూర్చొని కొంచెం రిలాక్సేషన్ అవ్వచ్చు. అంతేకాకుండా మనకు ఎస్పెషల్లీ దీని పక్కనే గర్ల్స్కి సెలూన్ కూడా ఉందన్నమాట. సో అది కూడా ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా హెయిర్ స్టైల్స్ కావచ్చు, మనకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉండేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు. వావ్! ప్రస్తుతానికైతే నేను సంస్కారం యూనివర్సిటీలో ఉన్న ఆడిటోరియంలో ఉన్నాను. చూసారా ఎంత హ్యూజ్‌గా ఉందో. అండ్ మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అండి ఇది. ప్రతి ఒక్కటి ఉంటది మనకు. సెమినార్స్ కండక్ట్ చేయడానికి ఆడిటోరియం యూజ్ చేస్తారనమాట. సో డెఫినెట్‌లీ ఎవరైనా ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అండ్ హోలిస్టిక్‌గా మీ పిల్లవాళ్ళు అండ్ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ అండ్ స్టూడెంట్స్ డెవలప్ అవ్వాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ సంస్కారం యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్‌ని చూస్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ సంస్కారం యూనివర్సిటీని అయితే డెఫినెట్‌లీ చూస్ చేసుకోండి. అటు 100% ప్లేస్‌మెంట్స్, సౌత్ ఇండియన్ ఫుడ్ మనకు దొరకడం జరుగుతుంది. సంస్కారం యూనివర్సిటీలో మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ అలాగే ల్యాబ్స్, మనకు క్యాఫెటేరియా మొత్తం అన్నీ చూసారు కదా క్లాస్ రూమ్‌తో సహా. ఇప్పుడు హాస్టల్స్ కూడా ఒక లుక్ ఏసేద్దాం రండి. వావ్! సో చాలా వెల్ మెయింటైన్డ్, హైజీనిక్‌గా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి సెపరేట్ బెడ్స్, తర్వాత స్టడీ టేబుల్స్ ఉన్నాయి అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క హాస్టల్‌లో ఉన్న రూము ఏసీ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, క్యాంపస్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. సో హాస్టల్స్ కూడా ఏసీస్, ప్రతి రూమ్‌కి ఏసీ కంపల్సరీ ఉంటది. అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటదనమాట. సో నిజంగానే హాస్టల్ కూడా చాలా నీట్‌గా ఉంది, వెల్ మెయింటైన్డ్, హైజీనిక్‌గా ఉంది. మెస్ చూసారు, ప్రతి ఒక్కటి చూసారు కదా. సో హాస్టల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో చాలా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా తెలుగు వాళ్ళు అకామిడేషన్ ఎలా ఉంటది ఏంటి అని భయం అక్కర్లేదు. సో మీకు అక్షరాలా చూపిస్తున్నాము. సో ఇలా ఉంటది. సో ప్రస్తుతానికైతే మనం సంస్కారం యూనివర్సిటీలో ఉన్న మెస్కి అయితే వచ్చేసాము. సో ఇది గర్ల్స్ మెస్. బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఉంటుంది. సో చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని. సో చూసారు కదా, చాలా హైజీనిక్ గా అండ్ డిసిప్లిన్డ్ గా ఉంది. సో ఏంటంటే మనకు ఫుడ్ కూడా న్యూట్రిషన్ ప్రకారము డైట్ లాగా మంచి ఫుడ్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఉంది, లైక్ మనకు చూసుకున్నట్లయితే చపాతీ కావచ్చు, కర్రీ, పప్పు అండ్ సాంబార్ అండ్ మనకు డిఫరెంట్ గా లైక్ రైతా ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట. సో చూద్దాం ఒకసారి. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఫుడ్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం. హాయ్, తెలుగునా? సో ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? మార్కప్. సో ఎలా ఉంది ఫుడ్? సో చాలా హైజీన్ గానే వండుతారు అని విన్నాను. సో హైజీనిక్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారా? ఓకే. సో ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. ఓకే. సో అంత దూరం ట్రావెల్ చేసి మన జడ్జర్కి వచ్చావు సంస్కారం యూనివర్సిటీలో. సో యూనివర్సిటీ ఎలా అనిపించింది నీకు? అయితే చాలా బాగుంది. అండ్ నార్త్ సీనియర్స్ అట్లా ఏం కాకుండా అందరం కంబైన్డ్ గా మంచిగా ఉంది. మంచిగా క్లోజ్ అయిపోయారు. లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వచ్చు. లాంగ్వేజెస్ అన్ని నేర్చుకుంటున్నావా మెల్లగా? ఎస్, హిందీ అండ్ ఇక్కడ హర్యానా లాంగ్వేజ్ ఉంటుంది. డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు, తమిళ్ పీపుల్ అందరు ఉంటారు. సో అన్ని కలిపి మిక్స్ అయ్యి మంచిగా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు.
అండ్ యూజువల్ గా నాన్ వెజ్ కూడా పెట్టే ఉన్నాయా? ఎప్పుడెప్పుడు పెడతారు? సండేస్ ప్రతి సండే పెడతారు. నాన్ వెజిటేరియన్కి నాన్ వెజ్ పెట్టారు, వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ అట్లాంటివి. సో ఓవరాల్ గా మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేస్తున్నారు మంచిగా. సో ఫైనలీ చూసారు కదా, యూజువల్ గా అదర్ స్టేట్స్ లో యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ పేరెంట్స్ బాధపడేది ఏంటంటే అయ్యో మంచి ఫుడ్ ఉంటుందేమో, నార్త్ ఇండియా ఫుడ్ పెట్టారేమో అని. బట్ సంస్కారం యూనివర్సిటీలో 300కు పైగా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి షెఫ్లు కూడా మన ఆంధ్ర నుంచి తీసుకురావడం జరిగింది. అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా బాగా హైజీనిక్ గా అండ్ టేస్టీగా న్యూట్రిషియస్ గా పెడుతున్నారు. సో ఇప్పుడైతే మనం జిమ్ కి అయితే వచ్చేసాము అండ్ మంచి ఎక్విప్మెంట్ ఉంది అండ్ చూసారు కదా స్టూడెంట్స్ అందరూ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. సో యూజువల్ గా యూనివర్సిటీలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఉండాలి, అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పి సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు జిమ్నాసియం కూడా పెట్టారు. సో మీరు చూస్తున్నట్లయితే ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా వచ్చి జిమ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఇప్పటి నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కాలేజ్ టైంలోనే అలవాటు అయిపోతే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది రియల్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత. సో ఇలాంటి ట్రైనింగ్ వాల్యూస్ కావచ్చు, హెల్దీ లైఫ్ స్టైల్ కావచ్చు, కైండ్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మనకు ఒక్క సంస్కారం యూనివర్సిటీలోనే దొరుకుతుందండి. సో ఒక్కసారి చూడండి సంస్కారం యూనివర్సిటీలో అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, మనకు ప్లే గ్రౌండ్ ఎంత విశాలంగా ఉన్నాయో. సో చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి అందరూ రిక్రియేషనల్గా స్పోర్ట్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి స్టూడెంట్ లైఫ్లో. సో చూసారు కదా ఎంత హ్యాపీగా వీళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. వండర్ఫుల్గా ఉందండి గ్రౌండ్ అయితే. సో ఫైనలీ ఇదండి మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ సంస్కారం యూనివర్సిటీ మొత్తం టూర్ చూసారు కదా, క్యాంపస్ టూర్ ఎలా అనిపించింది. అండ్ బీటెక్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఫిజియోథెరపీ, మన పారామెడికల్ సైన్సెస్, వెటర్నరీ, ఇలా బోల్డ్ అన్ని కోర్సెస్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. లా ఆఫ్ స్కూల్ కూడా ఉంది, ఫార్మసీ కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ బీటెక్ వాళ్ళకైతే ప్రతి ఒక్క అప్గ్రేడెడ్ కోర్స్ ఇక్కడ ఉందన్నమాట. 6,10,000కి మాత్రమే. అండ్ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే 7,05,000 ఎవరైతే 70% అబోవ్ వచ్చిన వాళ్ళకి, ఇంక్లూడింగ్ హాస్టల్స్ 4 yearsకి కలిపి చాలా తక్కువ ఫీజు. అండ్ కంపెనీస్ కావచ్చు, అండ్ చాలా మంది కంపెనీస్ కొలాబరేషన్లో ఉన్నాయి, ఎంఓయూస్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్లేస్మెంట్స్ అయితే 100% పక్కా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, ప్లే గ్రౌండ్స్ చూస్తున్నారు, మనకు 750 అటాచ్డ్ బెడెడ్ హాస్పిటల్ కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంది. 70% ప్రాక్టికల్స్ అండ్ 30% థియరీ టైప్లో వాళ్ళు డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటే సంస్కారం యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, అడ్మిషన్స్ తీసుకోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.